హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు మన వీడియోలో ఈ నవరాత్రుల్లో దేవి అమ్మవారికి చాలా ప్రీతికరమైన సేమియా కేసరి తయారు విధానం చూద్దాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేయండి. ఈ జీడిపప్పులు వేసి వేయించండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేయండి. ఇవి దోరగా వేయించండి. వేయించి ఒక ప్లేట్లో తీయండి. సేమియా 1 కప్పు. మనము ఇది రోస్ట్ సేమియా కాదు, ఇది మామూలు వేయించిన సేమియా. ఇది అదే ప్యాన్లో వేసి దీన్ని బాగా కలర్ వచ్చే వరకు వేయించండి. ఇది వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లో తీయండి. తీసి అదే ప్యాన్లో 2 కప్పుల వాటర్ పోయండి. 1 కప్పు సేమియాకు 2 కప్పుల వాటర్ సరిపోతుంది. మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఈ వాటర్ మరిగిన తర్వాత వేయించిన సేమియా వేయండి. వేసి దీన్ని బాగా కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు ఉడికించండి. ఇలా కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు ఉడికిస్తే మనకి ఈ సేమియా ఉడికిపోతుంది. ఇది మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇది పట్టుకొని ఇలా చూస్తే ఈ సేమియా విరిగిపోవాలి ఉడికినట్టు. ఇప్పుడు దీనికి 1 కప్పు బెల్లం వేయండి. చక్కెర అయితే 3/4 కప్పు వేసుకోండి. బెల్లం అయితే కప్పు వేయండి. మనకు స్వీట్ సరిపోతుంది. ఈ బెల్లం వేసి మంటను సిమ్లో పెట్టి దీన్ని ఉడికియండి. ఇది కరిగే వరకు సిమ్లోనే పెట్టండి మంటను. ఇలా పెట్టేసి ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు 2-3 చుక్కలు ఫుడ్ కలర్ వేయండి. వేసి కలపండి. ఇది మీకు ఇష్టం లేకపోతే మానేయండి. ఇలా ఈ ఫుడ్ కలర్ వేసి ఇది మొత్తం కలిసిపోయే వరకు కలపండి. ఇలా కలపండి. దీన్ని కలిపి ఇప్పుడు యాలకుల పొడి వేయండి. వేసి వేయించిన జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వేయండి. వేసి ఇవి మొత్తం కలిసిపోయే వరకు దీన్ని కలపండి. ఇలాగా ఇది మొత్తం కలిపి మనం చేతిలో తీసుకొని ఇలా చూస్తే ఇది లేత పాకం, ఇలా జిగురు పాకం రావాలి. వస్తే మనకు సేమియా కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం అమ్మవారికి పెట్టేయడమే. ఇవి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం తయారైంది. ఇలా పెట్టేసి అమ్మవారికి సమర్పించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.